హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి కలిపి 1 కేజీ వరకు తీసుకున్నాను. హాఫ్ కేజీ ఏమో అల్లము, హాఫ్ కేజీ వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను. రెండు సమానంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా ఉన్నా సరిపోతుంది, ఏం కాదు. అయితే ఇక్కడ నేను అల్లంని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే విరచండి. ఎందుకంటే లోపల మట్టి పిల్లలు లాంటివి ఉంటాయి కదా, మనం వాష్ చేసుకునేటప్పుడు జాయింట్స్ అలాగే ఉంటే మట్టి అనేది అలాగే ఉండిపోతుంది. సో ఇలాగ కట్ చేసుకున్నారంటే ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే 2-3 సార్లు శుభ్రంగా మట్టి మొత్తం పోయేలాగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ మట్టి అంతా పోయేలాగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఒక గంట సేపు నేను వాటర్లోనే ఉంచుతాను. ఎందుకంటే పైన పొట్టంతా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు వీటిని అయితే ఒక స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ స్కిన్ అంతా తీసేయండి. ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్లో నానబెట్టాము కదా. అల్లంకి కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒకసారి తుడుచుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోండి. చిన్న పీసెస్లా కట్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టండి. ఎందుకంటే ఇంకా ఏమన్నా వాటర్ అనేది ఉంటే డ్రై అయిపోతుంది. వాటర్ అనేది అస్సలు ఉండకుండా తుడుచుకోండి. ఎందుకంటే మనము 1-2 మంత్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నా కానీ ఖరాబ్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టేస్తాను, ఎందుకంటే మొత్తం డ్రై అయిపోతుంది. సో ఈలోపు వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి పెట్టేసుకుంటాను. ఒకవేళ పొట్టు తీసుకోవడం ఇష్టం లేకపోతే అలాగే వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి. ఒకవేళ చిన్న మిక్సీ జార్ తీసుకుంటే కొద్దిగా వేసేసుకోండి. ఇందులో కొద్దిగా గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. నార్మల్ ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, మెత్తగా వచ్చింది. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. మనము దీన్ని 1-2 మంత్స్ స్టోర్ చేసుకుంటాం కదా, కాబట్టి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నిమ్మరసాన్ని కానీ కలిపి పెట్టేసుకున్నారంటే అస్సలు ఖరాబ్ కాదు. ఇక్కడ నేనైతే నిమ్మరసాన్ని అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది నిమ్మరసం వేసుకుంటే. అలాగే ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. నిమ్మరసాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఆ డబ్బాలోకి ఎత్తుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. మనం బయట కొనుక్కునే అల్లానికి ఇంట్లో పట్టుకునే అల్లానికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 1-2 మంత్స్ పాటు కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.